నమస్తే ఫ్రెండ్స్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రాజసాబ్ మూవీ రెండో రోజు కలెక్షన్ పరిస్థితి ఏంటి? ఆంధ్ర సీడెడ్ నైజాం వరల్డ్ వైడ్గా ఎంత పర్సెంట్ తగ్గింది మొదటి రోజుతో పోలిస్తే? ఈవినింగ్ షోలకు ఆఫ్లైన్ బుకింగ్, ఆన్లైన్ బుకింగ్ ఏ విధంగా ట్రెండ్ అవుతుంది? ఎంత కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది రెండో రోజు? మొదటి రోజు ఆంధ్ర సీడెడ్ నైజాం వరల్డ్ వైడ్గా షేర్ ఎంత రాబట్టింది, గ్రాస్ ఎంత రాబట్టింది, రెండు తెలుగు రాష్ట్రాల ఏరియాల వారీగా పూర్తి కలెక్షన్ రిపోర్ట్ అయితే ఈ వీడియోలో మాట్లాడతారు. రెబల్ స్టార్ ప్రభాస్ వరుస రెండు బ్లాక్ బాస్టర్ మూవీస్ తర్వాత రిలీజ్ అయిన రాజసాబ్ మూవీ నైజాంలో మొదటి రోజు 15,90,00,000 షేర్ రాబట్టింది, 22,50,00,000 గ్రాస్ రాబట్టింది. గత సినిమాలు రెండు సలార్ మూవీ కానీ, కల్కి మూవీ కానీ ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే రాబట్టలేదు. కొత్త రికార్డులు క్రియేట్ చేసి పెడుతుందేమనుకుంటే కలెక్షన్స్ అనేది ఇంకా తగ్గిన. ప్రీమియర్ షో పడలేదు, కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. మూవీకి మిక్స్ టాక్ రావడం జరిగింది. అనుకున్నంత రేంజ్లో నైజాంలో మొదటి రోజు అయితే రెస్పాన్స్ అయితే రాజాసాబ్ మూవీకి అయితే రాలేదు. సీడెడ్ మొత్తం మీద 5,40,00,000 షేర్ రాబట్టింది, 7,50,00,000 గ్రాస్ రాబట్టింది రాజాసాబ్ మూవీ. ఉత్తరాంధ్ర మొత్తం మీద 5,60,00,000 షేర్ రాబట్టింది రాజాసాబ్ మూవీ. ఈస్ట్ గోదావరి సూపర్ కలెక్షన్సే ఐడ్స్ కూడా యాడ్ అయినాయి. 5,20,00,000 షేర్ రాబట్టింది. దీంట్లో ఒక మ్యాజిక్ ఉంది. 2,90,00,000 దాకా ఐడ్స్ యాడ్ అయినాయి. అంటే థర్డ్ పార్టీ బయర్ మొదటి రోజు అయితే హోల్సేల్గా కొనేసిండు. వెస్ట్ గోదావరి కూడా 3,52,00,000 దాకా షేర్ నమోదైంది. దీంట్లో కూడా ఒక మ్యాజిక్ ఉంది. వెస్ట్ గోదావరిలో అయితే 1,80,00,000 దాకా ఐడ్స్ యాడ్ అయినాయి. అంటే 3,52,00,000 దాకా హోల్సేల్గా థర్డ్ పార్టీ బయర్స్ అయితే ఉన్నారు. ఇక గుంటూరు మొత్తం మీద 3,20,00,000 దాకా షేర్ నమోదైంది. కృష్ణా డిస్టిక్ 3,08,00,000 దాకా షేర్ రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 1,95,00,000 దాకా షేర్ రాబట్టింది రాజసాబ్ మూవీ. 50,00,000 వరకు అయితే యాడ్ అయినాయి నెల్లూరులో కూడా. రెండు తెలుగు రాష్ట్రాలు 43,70,00,000 షేర్ రాబట్టింది, 60,50,00,000 గ్రాస్ రాబట్టింది రాజాసాబ్ మూవీ. స్టార్ హీరోలతో రెస్పాన్స్ గత సినిమాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ అనేది తగ్గింది రాజాసాబ్ మూవీకి. దీంట్లో 7 కోట్ల దాకా యాడ్ అయినాయి. కలెక్షన్స్ బెటర్ కలెక్షన్సే, కానీ గత సినిమాలు ప్రభాస్ సినిమా కానీ, గత సినిమా ఓజీ కానీ, లేకపోతే దేవర కానీ, పుష్ప కానీ ఆ రేంజ్ కంపేర్ చేస్తే ప్రభాస్ సినిమాలు గత సినిమాలతో కంపేర్ చేస్తే కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కలెక్షన్స్ అనేది స్పష్టంగా తగ్గినట్టు రిపోర్ట్ అయితే వచ్చింది. కర్ణాటక మాత్రం సూపర్ కలెక్షన్ షేర్ రాబట్టింది. 4,54,00,000 దాకా షేర్ నమోదైంది, 8,15,00,000 దాకా గ్రాస్ రాబట్టింది కర్ణాటకలో అయితే. తమిళనాడు కానీ, కేరళ కానీ మొత్తం కలిపి 70,00,000 షేర్ రాబట్టింది, 170,00,000 దాకా గ్రాస్ రాబట్టింది మొదటి రోజు అయితే రాజసాబ్ మూవీ. హిందీ వర్షన్ ఎంత రాబడుతుంది, ఎందుకంటే ఇందులో సూపర్ మార్కెట్ ఉంటుంది ప్రభాస్కు. కానీ ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలోనే బజ్ క్రియేట్ చేయకపోవడం, అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం, డైరెక్టర్ ఓన్లీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ కంటెంట్ను రూపొందించడం, అందుకే హిందీలో పెద్ద రెస్పాన్స్ ఏం లేదు. గత సినిమా కల్కి కానీ, సలార్ కానీ ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే నమోదు కాలేదు. 3,56,00,000 దాకా షేర్ రాబట్టింది హిందీ నుంచి అయితే, 7,65,00,000 దాకా గ్రాస్ రాబట్టింది హిందీ వర్షన్ నుంచి అయితే. ఓవర్సీస్ నుంచి అయితే షేరు గ్రాసు 12,50,00,000 దాకా షేర్ రాబట్టింది, 25 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. మార్నింగ్ మనకు ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, 28 కోట్ల దాకా గ్రాస్ అనుకున్నాం, కానీ క్లియర్ లెక్క అయితే తగ్గింది. ఆస్ట్రేలియా నుంచి $2,50,000 మాత్రమే నేను పెరిగింది అనుకున్నా. ఆస్ట్రేలియాలో సేమ్ అంతే ఉందంట. 12,50,00,000, 25 కోట్ల గ్రాస్ ఓవర్సీస్ నుంచి అయితే. వరల్డ్ వైడ్గా మొదటి రోజు రాజాసాబ్ మూవీ 65,10,00,000 షేర్ రాబట్టింది, 102,20,00,000 దాకా గ్రాస్ రాబట్టింది రాజాసాబ్ మూవీ. మూవీ టీం అయితే 112 కోట్ల గ్రాస్ రాబట్టిందని అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేసుకున్నది. 10 కోట్లు అయితే వాళ్ళు వచ్చిన కలెక్షన్ మీద అయితే యాడ్ చేసుకున్నారు. ప్రతి మూవీకి జరుగుతుంది. ఏ మూవీకైనా 10 నుంచి 15 కోట్ల వరకు అయితే ప్రమోషన్ కోసం రకరకాలుగా వాళ్ళ ట్రిక్లు వాడి ఇంత కలెక్ట్ చేసింది. మొదటి రోజు రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉందని ప్రతి సినిమాకు కల్కి కానీ, దేవర కానీ, పుష్ప కానీ, గత సినిమాలు ఏదైనా కానీ ఇంకా గేమ్ చేంజర్కి అయితే 100 కోట్లుగా యాడ్ చేసుకున్నారు ఏకంగాలు. ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ 102 కోట్ల గ్రాస్, నేను 100 కోట్ల ఫిగర్ దాటుతుందా లేదా, ఎందుకంటే నైజాంలో ప్రీమియర్స్ పడలేదు. మొదటి రోజే భయంకరమైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. అయినా కానీ ప్రభాస్ స్టార్ పవర్తో మొదటి రోజు ఈజీగా 100 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్గా దాటింది రాజాసాబ్ మూవీ. ఇంకా సెకండ్ డే కలెక్షన్ పరిస్థితి ఏంటి, ఎందుకంటే నేను ఇంత భయంకరంగా నెగిటివ్ టాక్ వచ్చింది.
ఆ మూవీ టీం కూడా అలర్ట్ అయిపోయింది. ప్రభాస్ సీన్స్ ఏమి లేవు, అభిమానులు ఇష్టపడుతున్నారు. ఓల్డ్ గెటప్, ఆ సుట్ట దావుకుంటూ ఉండే గెటప్ కానీ కొన్ని షార్ట్స్ కొన్ని ట్రిమ్ చేసి ఈ రోజు నుంచి యాడ్ చేయబోతున్నాము, సినిమా బాగానే ఉందని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూనే ఉన్నారు. సినిమాలో కొన్ని లాజిక్ లెస్ మిస్సింగ్లు ఉన్నాయి. రైటింగ్ పవర్ అనేది క్లైమాక్స్లో తగ్గింది. జస్ట్ అది ఇంకా ముందు రివ్యూలోనే మాట్లాడా. రెండో రోజు కలెక్షన్ పరిస్థితి అంటే ఎంత పర్సెంట్ తగ్గింది, ఆల్మోస్ట్ 65-70% తగ్గింది మొదటి రోజుతో పోలిస్తే. రాజాసాబ్ మూవీకి అయితే వరల్డ్ వైడ్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 15 కోట్ల లోపు గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 12-15 కోట్ల లోపు అయితే వరల్డ్ వైడ్గా 20-25 కోట్ల గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హిందీ వర్షన్ కర్ణాటక వరల్డ్ వైడ్గా మొత్తం కలిపి ఆల్మోస్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా 22 కోట్ల దాకా గ్రాస్ రావచ్చు అని. ఈవినింగ్ కలెక్షన్స్ నైట్ 11 o'clock ఏమన్నా ట్రిమెండస్గా ఉంటే కలెక్షన్స్ పెరగవచ్చు. ప్రజెంట్ బుకింగ్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ బుకింగ్ బట్టి చూస్తుంటే 22 కోట్ల దాకా గ్రాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొదటి రోజు అయితే రెవెన్యూ అనేది భారీగా తగ్గింది. నెగిటివ్ అనేది భయంకరంగా స్ప్రెడ్ చేశారు చాలామంది. ఇంకా 30% రికవరీ సాధించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్గా 207 కోట్లు, మొదటి రోజే 65 కోట్ల 10 లక్షలు రావడంతో 31% రికవరీ అయితే సాధించింది. చాలా కష్టపడాలి, ఎందుకంటే రేపే ప్రీమియర్స్ తోటి, ఎల్లుండి రెగ్యులర్ రిలీజ్ తోటి ఇంకో సినిమా దండయాత్ర ఉంది. వరుసగా 4 రోజుల పాటు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులోనూ రాజాసాబ్కు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇంకా బ్రేక్ ఈవెన్కు ఎంత రాబడుతుంది అనేది వెయిటింగ్. రెండో రోజు కలెక్షన్స్ ఫైనల్ కలెక్షన్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. కానీ దీంట్లో ఒక విషయం మాట్లాడాలి. సినిమా రిలీజ్ కంటే 3-4 రోజుల ముందే మీడియా కానీ తాతను కానీ అందరిని తీసుకుపోయి ప్యాకెట్లు ఇచ్చి భోజనాలు పెట్టి రాజమర్యాదలు చేసి ఎంతో ఉందాగా చూసుకున్నారు, ఎంతో సాంప్రదాయంగా చూసుకున్నారు. కానీ మీడియాకు ఉచిత ప్రీమియర్ షో కూడా వేశారు. కానీ ఆ మీడియా మొత్తం కలిపి మొదటి రోజు అయితే ఎంత చీల్చి చెండాడారు సినిమాకి అయితే. అరే కనీసం కనికరించి, అరే మాకు ఇంత సాంప్రదాయంగా మన ఆహ్వానించారు, ఎన్నో హెల్ప్ చేశారు మాకు అనేది లేదు. అదే సినిమాను ఫ్రీగా చూపెట్టి వాళ్ళే ఎంతమంది చూసినా, నేను కొందరు ముందు ఫాలో అవుతా, తాతని కానీ సీనియర్ జర్నలిస్టు ప్రభు కానీ ఇంకా చాలామందిని ఫాలో అవుతా. ప్రభు అయితే వద్దురా బాబు ఇది దండం ఈ సినిమా కానీ రేంజ్లో చెప్పాడు. తాత అయితే చీల్చి చెండాడాడు పాయింట్ టు పాయింట్. సినిమా వాళ్ళు ఎవరైతే రెడ్ కార్పెట్ వేసి సినిమాను చూడండి అని డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసుకుంటారో వాళ్ళే సినిమాను బొక్క పెడతారు. 100% నిన్న అయితే మీడియా ఛానల్లో కూర్చున్న పెద్ద నాయకులు చీల్చి చెండాడారు సినిమాకైతే. మళ్ళీ వాళ్ళే గొప్పగా చెప్పుకుంటారు. ఇట్లా ఉంటుంది, కొన్ని ఇలాంటి పాయింట్స్ ఉంటే ఇండస్ట్రీలో అయితే నేను చూస్తున్నా కదా. ఎందుకంటే వాళ్ళకి ఎంత మర్యాదలు చేస్తారు మీడియా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ మీడియా వాళ్ళకు, మళ్ళీ వాళ్ళే బొక్క పెడతారు. నిన్న అదే జరిగింది. 100% ట్రూత్, దీంట్లో నో డౌట్. ఎవరెవరు అయితే ఉన్నారో వాళ్ళ సినిమాని అయితే చీల్చి చెండాడి సినిమా కొయ్యటోని కూడా పోదురా బాబా అనే రేంజ్లో చెప్పారు. నా రివ్యూలో మాత్రం ఎంతమంది చూసినా కానీ పాజిటివ్ ఏంటి నెగిటివ్ అంటే ప్రభాస్ కోసం సినిమా ఎందుకు చూడాలి ఈ విధంగా మాట్లాడి సినిమాను మరీ మొత్తం చంపేసి బొంద పెట్టేసి పాతాళానికి తొక్కేయాలని ఎప్పుడూ ఉండదు. కానీ ఇండస్ట్రీలోనే మీడియా వాళ్ళే ఒక మీడియా ఉంటుంది, వాళ్ళే ఆ విధంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రెండో రోజు కలెక్షన్స్ క్లియర్గా కానొస్తుంది. 60-70% డ్రాప్ స్పష్టంగా కానొస్తుంది.